ఒకవేళ మీకు అందకపోయినట్లయితే మీ చెయ్యని ఎత్తి చూపిస్తే మీకు అందిస్తారు. ఈ ప్రతుల్లో నుండి మొదటి పాట పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. రండి బ్రదర్ రవి. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ పాట పాడుతూ ఉంటుండగా దయచేసి బాధ్యులైన వారు తల్లిదండ్రులు వెంకటేష్ని పైకి ప్రార్థనా గదిలోకి తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ పాట పాడుతుంటుండగా దయచేసి పెండ్లి కుమారుని పైకి తీసుకురండి. రండి ఎఫ్ఎఫ్ రెండవ వచనం. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువానే వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే, ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనెజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనెజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థనా, మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నాది నా ప్రార్థనా, ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. మనకి ఇవ్వబడిన పాటల ప్రతుల్లో నుండి పాట సంఖ్య 3 పాడుకుందాం.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఈ పాట పాడుతూ ఉంటుండగా దయచేసి బాధ్యులైన వారు పెండ్లి కుమార్తెను పైకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. పెండ్లి కుమార్తె మందిరంలోకి వచ్చేటప్పుడు సంఘమంతా కూడా నిలబడి వారిని ప్రేమతో సాగరముగా ఆహ్వానిద్దాం. పాట సంఖ్య 3, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చాను. ఆ సమయంలో దయచేసి పెళ్లి కుమార్తెను పైకి తీసుకురండి. పాట సంఖ్య 3 పాడుకుందాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము. మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపడెను వధువు సుప్రకాశము గల. సిద్ధపడెను వధువు సుప్రకాశము గల. నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెను. నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పరిశుద్ధుల నీతి క్రియలేయ వస్త్రములు. పరిశుద్ధుల నీతి క్రియలేయ వస్త్రములు. గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఈ సమయంలో సంఘమంతా నిలబడి పెళ్లి కుమారుని మనం ఆహ్వానిద్దాం. పాట పాడుతూ ఉందాం. దయచేసి బాధ్యులైన వారు పెళ్లి కుమారుని పైకి తీసుకురండి. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు.
పెళ్ళి కుమారుండు నమ్మకమయ్యున్నటి పెళ్ళి కుమారుండు గొర్రె దయచేసి కూర్చోండి. సంఘమంతా కూర్చోండి. పిల్లోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి దేవుని వాక్యమను నామము గలవాడు దేవుని వాక్యమను నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రము ధరించే రక్తములో ముంచిన వస్త్రము ధరించే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఈ సమయంలో మరి మనమందరం కూడా కొంతకాలంగా వీరి వివాహం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. వెంకటేష్ శాంతిప్రియ వారు మన మధ్య ఉంటూ ఉన్నారు. దేవుడు వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో చేసిన పరిశుద్ధమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. వారు మన మధ్య వచ్చారు. మనకి ఇవ్వబడిన పాటల ప్రతుల్లో నుండి పాట సంఖ్య 2 నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. ఈ పాటను మనం పాడుకుందాం. దయచేసి ఇంకా ఎవరైనా క్రింద ఉన్నట్లయితే మీ కొరకు కేటాయించబడిన సీట్లు పైన ఖాళీగా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. పాట సంఖ్య 2 మనం పాడుకొని దేవునికి వందనాలు చెల్లించే వారంగా ఉందాం. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా కరుణతోడ పిల్చియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు మన్నన తోడ నీదరిన్ చేర్చిన క్షమించితివి మన్నన తోడ నీదరిన్ చేర్చిన క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగపర్చు సైతాను గెలిచి విజయమిచ్చితివి భంగపర్చు సైతాను గెలిచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకశ్రాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి నాకశ్రాయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి ప్రాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నిత్యుడవు మా దేవుడా ఆమేనంచు పాడేదా నిత్యుడవు మా దేవుడా ఆమేనంచు పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు
ఈ రోజున వెంకటేష్, శాంతి ప్రియ వారి ఇరువురి వివాహ సందర్భంగా మనమందరం ఇలాగూ చేరి వచ్చాము. వారి ఇరుపక్షాల తల్లిదండ్రులు, కుటుంబాలను బట్టి ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరుస్తున్నాం. ఈ బిడ్డలను దేవుడు ఈరోజు ఉన్నట్లు ఒకరిని సృజించాడు. అలాగా ఈ దినాన వారిద్దరిని ఒక కుటుంబముగా, భార్యాభర్తలుగా చేయుచూ ఉన్నాడు. సందర్భంగా వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని వివాహ కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తాం. ఇప్పుడు పాట పాడుతూ వచ్చాం, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము సమీపించినది అని. అంటే వినే కొంతమందికి ఏంటి ఈ పాట, గొర్రెపిల్ల ఏంటి, గొర్రెపిల్లకు పెళ్ళి ఏంటి, ఆ పెళ్ళి సమయం సమీపించింది ఏంటిదంతా అని చాలామంది ఆశ్చర్యపడుతుంటారు. ఏం పాట పాడుతున్నారు వీరు, గొర్రెపిల్లకి ఏంటి పెళ్ళి ఏంటి అని. అయితే బైబిల్లో గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన, సాదృశ్యము అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లక్షణాలు కొన్ని, గొర్రెపిల్ల లక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోల్చబడినాయి కనుక ఆ పదం వాడాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించి జీవించే కాలంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లోక పాపములను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల అని. అందులో గొర్రెపిల్ల అని అనడంలో ఇంకొక అర్థం ఏమిటి, వదకు తేయబడిన గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకై శిలువలో తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు కనుక ఆది సాదృశ్యంగా లోకానికి రావడమే కాదు, శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండడుకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆ సంగతి అంతా మనకు చూపిస్తుంది. అయితే అదంతా క్లుప్తంగా ఒక మాటలో చెబితే, దేవుడైన ప్రభు అయిన క్రీస్తు లోక రక్షణ కొరై శరీరధారిగా లోకానికి ఏపించినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది అని. చనిపోయి సమాధి చేయబడితే సజీవుడై తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు వారు జీవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మన పాపాల క్షమాపణ, మనకు విమోచనము కలుగుతుంది. ఇదంతా జరిగితే ఎంతమంది అయితే వారి పాపం నుంచి విమోచించబడ్డారో అలాంటి వారు గొర్రెపిల్ల కొరకైన వధువు. ఈరోజు వెంకటేష్ కొరకై శాంతి ప్రియ ఇలాగా వధువు, అలాగే ఆ సంఘం ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక వరునికి వధువు అని. ఇది ఇలాగా చెబుతూ ఈ మాట చెబితే ఇంకా కొంచెం అర్థమవుతుంది అనుకుంటాను. ఏంటనంటే, గొర్రెపిల్ల వివాహోత్సవం అనేది ఇది లోక కళ్యాణం అని చాలామంది వారి మాటల్లో వాడుకుంటూ ఉంటారు. లోక కళ్యాణం. ఈ మధ్య విపరీతమైన వర్షాలు, వరదలు మన ప్రాంతాల్లో చూసాం, మన దేశంలో చూసాం. తర్వాత అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి
మరి చాలా అభివృద్ధి పొందిన దేశాల్లో కూడా చూచాం. ఆ వరదల దెబ్బకు ఊర్లు కొట్టుకొని పోయినాయి, ఊర్లు లేవంట. ఊర్లు అనేవిగా భూమి మీద లేవు, కనపడలే. అదంతా కొట్టుకొని పోయి కాలువలు మునిగిపోతే కాలువల మీద నడుస్తున్నారట. ఇప్పుడు బళ్ళు కూడా తిరుగుతున్నాయండి. ఇదంతా ఈ వార్తల్లోనూ ఈ టీవీ ఛానల్స్లోనూ ఈ ప్రాంతమే కాదు, దేశం ప్రపంచం అంతా కూడా ఏమంటున్నారంటే ఈ యుగ సమాప్తి ముగింపు వస్తుందా, కలియుగం అంతం కాబోతుందా, లోక కళ్యాణం జరగబోతుందా, ఇలాంటి మాటలు వాళ్ళే చెబుతున్నారు. అంటే శాస్త్రవేత్తలు, జ్ఞానులకు ఈ లోకం కలియుగం యొక్క అంతం ముగింపు ఉందని తెలుస్తుంది. అంతేకాదు లోక కళ్యాణం అనేది జరగబోతుంది. ఇదంతా చెబుతుంటే వారంతా గ్రంథాలను, వేదాంతాలను వాటికించి మాట్లాడుతున్నట్లు కనపడుతుంది. నిజమే, గ్రంథాలు చెబుతున్నాయి లోక కళ్యాణం అని. ఏమిటి లోక కళ్యాణం? పరిశుద్ధుడు, పరాత్పరుడైన దేవుడు ఈ లోకంలో తాను సృష్టించిన మానవాళిని, అంతేకాదు వారిని తనకు వధువుగా ఏర్పరచుకున్న ఆ దేవుడు ఆయన రాబోతున్నాడు. ఈ లోక ముగింపు అయితే కళ్యాణం అనేది జరుగుతుంది అని. అందుకే బైబిల్లో ఒక మాట జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథంలో నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. అందుకే వేదాల్లో ఒక శ్లోకం ఇలాగుంది, ప్రజాపతి దేవేభ్య, అంటే ప్రజలకు పతి అయిన వాడు, ప్రజలకు భర్త అయిన వాడు అని. కాబట్టి అర్థం చేసుకుందాం వేదాలు, ధర్మశాస్త్రం, గ్రంథాలు ఏం చెబుతున్నాయో అనేది. అయితే పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని సృష్టించిన సృష్టికర్త, ఆ మానవాళి ఆయన ఆ లోక కళ్యాణంలో జతపరచబడబోతున్నారు. ఈ సంగతి అంతా గ్రంథాలు చెబుతున్నాయి స్పష్టంగా. నీకు నాకు తెలియదనంటే మనం దాన్ని తెలుసుకునే పట్టింపు మనకు లేకనో, వినే ఓపిక లేకనో, దాని మీద శ్రద్ధ లేకనో మనకు తెలియదంటున్నాం. అయితే గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ సంగతి గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఒక దినం రాబోతుంది, పరాత్పరుడైన దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ కలియుగం అంతం కాబోతుంది. లోకం ఆయనతో కళ్యాణం కొరకై సిద్ధపరచబడుతుంది అని. అయితే ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేశాను. ఈ రోజున వీళ్ళిద్దరిని మనం చూస్తుంటే మామూలుగా ఉండడం లే. వాళ్ళిద్దరు మామూలుగా ఉన్నట్టున్నారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వెంకటేశ్వరుని ఈ ప్రకారం. అంటే ఏంటి దీని అర్థం? అలాగే శాంతి ప్రియుడు కూడా మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు ఇలాగ ఉండడం. ఏంటి దీని అర్థం? అంటే ఒండర్ల కొరకై వారు ఇలా జతపరచబడి దాంపత్య జీవితం కొరకై ముందుకు సాగిపోతుండగా వారిద్దరూ తమను తాము ఒకరికి ఒకరు ధీటుగా ఉండేటట్లుగా తమను అలంకరించుకొని వచ్చారు. ఈ లోకంలో ఇలాంటి పెళ్ళిళ్ళలోనే ఒక పురుషుడు, ఒక స్త్రీ ఇద్దరికి సరిపోయిన రీతిగా ధీటుగా ఉండేందుకు కొరకై, వారి వివాహం కొరకై, పెళ్లి కొరకై సిద్ధపడుతూ ఉంటే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరాత్పరుడు, పాపరహితుడు, ఆయన కొరకై వధువుగా ఆ లోక కళ్యాణంలో మనము జతపరచబడి ఇక సదాకాలం ప్రభువైన దేవునితో పరలోకంలో శాశ్వతంగా నివాసం చేయాలి, కాపురం చేయాలి అని అంటే మనం సిద్ధపడ అక్కర్లేదా? పెళ్ళిళ్ళు చాలాసేపు ఏంటయ్యా లేటు అంటే అన్న సిద్ధపడుతున్నారు అంకులు వస్తున్నారు అంటుంటారు. నిజమే, మంచిదే. అయ్యా మాట్లాడకండి, బయట
శబ్దం రాకూడదు బాయ్, శబ్దం నాకు వినపడకూడదు ఇక్కడ, మీరు ఎవరున్నా కానీ. సిద్ధపడుతున్నారంటారు. అవును, సిద్ధపడడం అవసరమే. ఈరోజు 2 పిల్లలు చక్కగా సిద్ధపడి వచ్చారు, అందుకై సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అయితే లోక కళ్యాణం కొరకై మనము సిద్ధపడాలి అన్నప్పుడు ఈ మాట చెప్పాలి. ప్రభు అయిన దేవునికి ధీటుగా మనం సాటిగా సరిపోయిన రీతిగా సిద్ధపడడం అనేది ఏంటి? ఒక్క మాట చెబితే, దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడు, పరాత్పరుడు, ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. అలాంటి పరిశుద్ధైన పరాత్పరుడైన దేవునికి లోకంలో ఆయన సృష్టించిన మన జీవితాల్లో సరిపోయిన ధీటైన భార్యగా వధువుగా ఉండాలి అంటే మనం కూడా ఏం కావాలి మరి? ఆయన పవిత్రుడైనట్లు మనమును పవిత్రులంగా పరిశుద్ధులంగా ఉండాలి. యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి అయ్యమ్మ ఇక్కడ కూర్చున్న ప్రియులు, స్నేహితులు, సోదర సోదరీలకు, శ్రేయభిలాషులకు మనవి చేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించే. ఈ జీవితమే శాశ్వతం కాదు అంటుంటే ఒక మాట గుర్తొస్తుంది. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్లి కార్డులు ఏమేస్తుంటారు తెలుసా? చాలామంది చిరంజీవి ఫలానా అంటాడు. చిరంజీవి అంటే అర్థం ఏంటి? చిరకాలము జీవిస్తారు అని అర్థం. ఇక పెళ్లి కూతురు విషయానికి వస్తే చిరంజీవి లేదా సౌభాగ్యవతి ఇవన్నీ వేస్తారు. అంటే వీరిద్దరూ చిరకాలం ఈ లోకంలో మన అమ్మ నాన్నలు పెళ్లి చేసుకుని మన కన్నోళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరు, వెళ్ళిపోయారే. కాబట్టి ఇది ఈ వివాహాలకు దీనికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ చిరంజీవి సౌభాగ్యవతి చిరంజీవి అనేది ప్రభువైన దేవునితో సదాకాలము జీవించేందుకొరకై ఈ లోకంలో మనం సిద్ధపడాలి అంటే ఆయన పరిశుద్ధుడైన ప్రకారం, దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం నీవు నేను మనము పరిశుద్ధులంగా ఉండాలి. లేమంటామా అండి అని నన్ను అడగక్కర్లే, నేను కదిలికి దాన్ని చాలంతే వదిలేసేయి. మనల్ని మనం ప్రశ్నించుకుంటే పరీక్షించుకుంటే మనకి అర్థమవుతుంది. ప్రపంచం ఏళ్ళు గడిచిపోయింది. ఈరోజు ప్రపంచం నుండి ఏ వ్యక్తి అయినా లేకపోతే మనం భగవంతుడు బాబాలు అది ఇది ఎన్నో చెబుతాం. ఎవడైనా ఒక్కడు నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పినవాడు ప్రపంచంలో ఉన్నాడు? ఆకాశం కింద నేటి వరకు లేడు, ఉండపోడు. ఎందుకు? మానవుడు పాపంలో జన్మించాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. ఇటు పాపి అయిన మానవుడు పరాత్పరుడైన దేవునికి ఎలాగా సాటి అవుతాడు? ఈ లోకం ముగిస్తే, లోక కళ్యాణం జరిగితే ఆయనను ఎదుర్కొని సదాకాలం చిరంజీవిగా చిరకాలం పరలోకంలో ప్రభు అయిన దేవునితో నువ్వు ఎలాగ నివాసం చేయగలవు? సాధ్యం కాదు. అందుకనే ఈ లోకంలో జీవించే ఈ కాలంలోనే మనం పరిశుద్ధులం కావాలి. అందుకే యేసే చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, వారు దేవుని కలుసుకుంటారు, వారు దేవునితో సదాకాలం కాపురం చేస్తారు. మన హృదయం శుద్ధి కావాలంటే గ్రంథాలు చెబుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. నేను బైబిల్లో ఒక్క మాట జ్ఞాపం చేసి తర్వాత ముందుకు వెళ్తాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడింది. చివరి భాగంలో లేక వచనం దేవుని కుమారుని పాదంతో త్రొక్కి కృపకు మూలముగా ఆత్మను
తిరస్కరించిన వాడు చివరికి పోయింది. అయితే ఆ వచనంలో మరొక భాగం ఇలాగుంది, ఒక పాపి అయిన మానవుడు తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును, కాబట్టి ఏ పాపి అయినా సరే, ఈ మాట గ్రంథాల్లో మనం చూస్తాం. ఒకవేళ నేను చెప్తున్నాను, క్రైస్తవుల, హైందవుల, ముస్లింల, ఈ ముగ్గురి గ్రంథాల్లో స్పష్టంగా వ్రాయబడింది. ఈ ముగ్గురి గ్రంథాల్లో స్పష్టంగా వ్రాయబడింది, రక్తము చిందించబడకుండా పాపములకు క్షమాపణ లేదు. అందుకనే ఈ మాట ఇక్కడ మనం చూస్తాం, ఒక పాపివైన నీవు నేను ఎవరమైనా మనం పరిశుద్ధపరచబడడానికి సాధనమే ఒకే ఒక సాధనం, నిబంధన రక్తం. అందుకే ఆత్మ వాక్కు శబ్దమైన దేవుడు మనుషులుగా లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దిన సజీవుడిగా లేచి ఆయన పరమ ఆరోహణమై జీవించుచూ ఉన్నాడు. యేసు ప్రభు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. మనం ఒక చిన్న పని చేయాలి. నేను పాపిని గ్రహించి యేసు ప్రభు వారు నన్ను ప్రేమించి నా రక్షణ కొరకై ప్రాణం పెట్టాడని తెలుసుకొని ఆయన రక్తం ద్వారా క్షమాపణ ఉంది అని అర్థం చేసుకొని నోటితో మన పాపం ఒప్పుకొని ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే పాపం క్షమించబడుతుంది. అంతే, నువ్వేం చేయక్కర్లేదు. దానాలు, ధర్మాలు, ఇతరత్ర లేకపోతే ఏం అవసరం లే. కాబట్టి ఈ ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు, క్షమించబడతావు, పరిశుద్ధంగా తీర్చబడతావు. ఆ లోక కళ్యాణం పరిశుద్ధమైన ప్రభు అయిన దేవునితో పరలోకంలో సదాకాలం కాపురం చేయడానికి సిద్ధపడతాం. ఇది ఇందాక మనం పాడుతూ వచ్చిన ఒక పాటలో సారాంశం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. అందుకే ఇందాక మాట అన్నా, లోకము, శాస్త్రజ్ఞులు, జ్ఞానులు లేక ఒకరు కాదు, ఆయా మత విశ్వాసాలు కలిగిన వారు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, కలియుగం అంతం కాబోతుంది, లోక కళ్యాణం దగ్గరకు వచ్చింది. ఎప్పుడో మనకి తెలియదు, వాళ్ళకి ఎవరికి తెలియదు. మనం సిద్ధంగా ఉండమనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే ఇక్కడ కూర్చున్న వల్ల ప్రతి ఒక్కరం పాపమును విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిగా తీర్చబడి ఈ తాత్కాలికమైన లోకం యొక్క సుఖభోగాలను లక్ష్యపెట్టగా చిరంజీవులంగా చిరకాలం పరలోకంలో శాశ్వతుడైన దేవునితో నివాసం చేసేందుకొరకై మన దృష్టి, మనసు దాని మీద ఉంచి స్థలమో, కులమో, మతాలో కాదు, ఆ దినం కొరకై మనం సిద్ధపడదాం, ధన్యులమవుదాం. ఆదికాండం వీరిద్దరి వివాహానికి వస్తే ఈ రోజున పర్టికులర్గా ప్రత్యేకించి 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం నేను చదువుతాను. మీలో చాలామందికి బైబిల్ లేవు కనుక దయచేసి వినండి. 64వ వచనం నుంచి మాత్రమే చదువుతున్నాను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల నెదుర్కొండకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని దాసుని అడగగా అతడు, ఈతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములని ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె
అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి వెంకటేష్, శాంతిప్రియ, వారిద్దరూ ఈ రోజున పెళ్లి చేసుకుంటుండగా వారికి ఇక్కడ చేరి వచ్చిన మా అందరికీ మీరు తెచ్చిన ఈ వచన భాగానికే స్తోత్రాలు. మాతో మాట్లాడండి, మాకు ఈ బిడ్డలకు ఆశీర్వదించు. చక్కని ఆశీర్వాదకరమైన, సంతోషదాయకమైన, ఫలభరితమైన, వర్ధిల్లే, విజయవంతమైన దాంపత్య గృహస్థ జీవితం కొరకై ఈ బిడ్డలు సిద్ధపరచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 3 సంగతులు మాత్రమే మీ గమనానికి తేవాలని కోరుతున్నాను. 3 వ్యక్తులను మీ గమనానికి తేవాలని కోరుతున్నాను. ఎవరు వారు అని అంటే, ఎలియాజరు, రెండవది ఇస్సాకు, మూడవది రిబ్కా. అయితే ఇందులోనూ క్లుప్తంగానే కొన్ని తలంపులు మీకు జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. విశేషంగా వీరిద్దరూ ఈ రోజున పెళ్లి చేసుకున్న మనమందరం కూడాను. వివాహము అనేది ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన ప్రకారం దేవుడు లోకములు అన్నప్పుడు ఈ భూమి ఆకాశములు అందరి సమస్తమును మాత్రమే కాదు, మానవాళిని, మనిషిని సృష్టించిన నాడే కళ్యాణమును గూర్చి తన ఉద్దేశం తన మనసులో ఉంది. లోక కళ్యాణమును గూర్చి తన మనసులో ఉంది. అలాగే దేవుడు మానవుని సృష్టించిన రోజే ఆ మానవునికి సాటి అయిన సహాయము, ఆ మనుషుని యొక్క వివాహమును గూర్చిన తలంపు తన మనసులో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు సృష్టించిన సమస్తాన్ని మళ్ళీ వెనక్కి దిగి చూశాడట. చూసాడు, మంచిది 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 అని 6 దినాలు చెబుతూ 7వ దిన అంత మంచిదన్నాడు. అంతా మంచిదని చూచాడట. ఎందుకో కానీ 2వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వెంకటేష్ గూర్చి ఇక్కడ మేమైతేనేమి, తల్లిదండ్రులుగా, పరిచయస్తులుగా, సంఘముగా మేము, అలాగే శాంతి ప్రియ విషయమైతేనేమి, అక్కడ తల్లిదండ్రులు, తాను వెళుతున్న సంఘం, పరిచయం చేసేవారు, వీరిద్దరి కోసం ప్రార్థన చేస్తూ వచ్చాం. మంచిదే. అయితే దేవుడు తగిన కాలంలో వివాహంలోనికి వారిని తీసుకువచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పగలుగుతున్న మొదటి మాట ఏంటంటే, వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. అది మొదటిది. రెండవది, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఎలాగుండాలని కోరాడు అని అంటే, అది ఎంతో ఆశీర్వదించబడిందిగా ఉండాలని ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనంలో కోరాడు. 128వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే ఆ కుటుంబం అనే వ్యవస్థ ఫలభరితంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనానికి వెళితే వివాహం సంతోషకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5, 6 వచనాల్లోనూ ఇంకా కొన్ని ఉన్నాయి. నేను వాటన్నిటికి పోవడంలే. కాబట్టి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం ఎలాంటిదిగా ఉండాలనే విషయాన్ని గురించి కూడా దేవుని హృదయంలో ఉండి
ఆ రోజే దేవుడు ఈ మాటలన్నీ వ్రాసి పెట్టాడు. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరికీ నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇలాగా ఇక్కడ వివాహితులైన అనేకులైన వారికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వివాహం చేసుకున్న వారం, చేసుకోబోయే వీరు, మన దాంపత్య గృహస్థ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైంది, సంతోషదాయకమైంది, ఫలభరితమైంది, వర్ధిల్లేది, విజయవంతమైనటువంటి కుటుంబంగా ఉండాలి. ఆరంభించారు భార్యాభర్తలుగా చాలామంది, అయితే ఈరోజు కొనసాగలేకపోతున్నారు. కొనసాగుతున్నా కూడా ఏం చేయాలి, ఎట్లా కట్టుకున్నాను కానీ తప్పేది ఏముంది అన్న పరిస్థితిలో పోతున్నారు. దేవుని యొక్క తలంపు వారి జీవితాల్లో, కుటుంబాల్లో కనపడంలే. చాలా కష్టం, దుఃఖం, వేదన. అంతేకాదు ఎడబాపులు, ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. అది కాదు దేవుని ఉద్దేశం. మన కుటుంబాలు ఎలాగున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ కుటుంబం వాక్యంలో ప్రభు ఉద్దేశించిన ప్రకారం ఉండాలనేదే మన ఆశ. సరే, ఇప్పుడు ఇంకా కాస్త ముందుకు మనం వెళితే కనుక 67వ వచనంలో ఆమె అతనికి భార్య ఆయను అనే మాట. అంటే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం అనేది ఎలాగ ఉండాలో దేవుడు చెప్పాడు. ఆ తర్వాత వివాహం అనేది ఇద్దరిని, ఒక పురుషుని ఒక స్త్రీని ఒక నూతన బాంధవ్యంలోకి తీసుకుని వస్తుంది, సంబంధంలోకి తీసుకుని వస్తుంది. ఏంటి ఆ సంబంధం అంటే భార్య భర్త. పెళ్ళి అయిన తర్వాతనే కదా భార్య అనేది లేక భర్త అనేది. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలు అని పిలువబడతారు. ఇక మంచిదే, సంతోషం. ఈ నూతన సంబంధం, ఈ సంబంధం ఎలాంటిది అని అంటే, ఇక వెంకటేశ్వరుకు ఇంతవరకు తాను జన్మించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి సంబంధం ఎప్పుడూ ఉండలే. శాంతిప్రియ కూడా అంతే. అమ్మా నాన్నలు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, మామూలు అక్కలు ఉన్నారు, లేక బాబాయిలు ఉంటారు, పిన్నీలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. అయితే ఒక్క వివాహం మాత్రమే ఒక పురుషుని భర్తగాను, ఒక స్త్రీని భార్యగాను చేస్తుంది. ఈరోజు ఈ చక్కని అనుభవంలో వారిద్దరూ అడుగు పెడుతున్నారు. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరుస్తాం. ఇప్పుడు మరొక 2 తలంపులు చెప్పి ముగించేస్తాం. ఇస్సాకు కొరకైన వధువు రిబ్కా తేబడేటప్పుడు అక్కడ ఆమె హారాన్ నుంచి వస్తుంది. ఈయనేమో బెయర్ లహాయి రోయి దగ్గర నుంచి ఆ పొలంలోనికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు ఏంటి ఇప్పుడు ఏం మనం చెప్పుకోవడంలే. వెళ్ళాడు. అయితే ఒక టైం వచ్చింది, అమ్మాయి రిబ్కా దగ్గరకు వస్తూ ఈ అయ్యగారిని చూసింది. రిబ్కా ఇస్సాకును చూసి ఎలియేజర్ను, అంటే పెళ్లి పెద్ద ఉన్నాడు రిబ్కా అంబడి, ఆ పెళ్లి పెద్ద అడుగుతుంది, పొలంలో మనల్ని ఎదుర్కొని వచ్చుచున్న ఈ మనుష్యుడు ఎవరు? అప్పుడు ఎలియేజర్ అన్నాడు పెళ్లి పెద్ద, ఆయనేనమ్మా నా యజమాని కుమారుడు, ఇంకోటి చెబితే నీకు కాబోయే భర్త అని అన్నాడు. భర్త అని అంటే వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? నేను కాస్త వెనక నుంచి వెళ్తున్నాను అనుకోండి. వెంటనే ఆమె ఏం చేసింది చదువుతున్నాను, 65వ వచనం. గనుక, ఎప్పుడైతే ఆయన చెప్పాడో గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇంకా 64వ వచనానికి వెళితే, ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి అడిగింది, ఆమె ముసుగు వేసుకున్నది. సరే, పై వచనానికి కూడా ఇప్పుడు వెళ్ళాం. ఆ ముసుగు అని ఒక్క మాటే. అంటే ఈయన నాకు కాబోయే భర్త ఎప్పుడైతే తెలుసుకుందో వెంటనే ముసుగు వేసుకున్నది అని. ముసుగు వేసుకున్నది. మన వాళ్ళేమో ఆర్టీసీ బస్సుల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమి రాసి పెడతారంటే
స్త్రీని గౌరవిద్దాం, సన్మానిద్దాం అంటారు. మరి స్త్రీలు, పురుషులు గౌరవించాలన్నా సన్మానించాలన్నా? మాకు దొరికిందే ఛాన్స్ అనుకొని మీరు వచ్చేటప్పటికి బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా లేవాలి పైకి. కొన్నిసార్లు ఇంట్లోకి వస్తే ఇంట్లో కూర్చున్న మీ భర్తలు కూడా పైకి లేవాలనుకుంటారు. మరికొంతమంది ఇంకా సరే కాదనం. ఇట్ ఈజ్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్. పరస్పరం ఒంటరికి ఇచ్చే గౌరవం అది మంచిదే కాదనం. సరే ఇక్కడైతే రిబ్కా ఇస్సాకును చూచేటప్పుడు ఒంటి దిగింది. ఒంటి దిగడమే కాదు, అసలు సంగతికి వస్తే ముసుగు వేసుకుంది. ఈరోజు శాంతి ప్రియ కూడా ముసుగు వేసుకొని వచ్చింది. పర్లే, ముఖం కనపడుతుంది, సంతోషం. కొంతమంది ముసుగులు వేసుకుంటారు, ముఖాలే కనపడవు. మంచిదే. అయితే ముసుగు ఏం చూపిస్తుందో శాంతి ప్రియ తెలుసా నీకు? మంచిదే. స్త్రీకి ఇది అలంకారం. అలంకారం వద్దని బైబిల్ ఏం చెప్పదు. స్త్రీకి ఇది అలంకారం. ఈ అలంకారం పై అలంకారం. అయితే లోపల అలంకారం ఏంటంట? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 1వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. వస్త్రములు ధరించుకుంటూ నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగా స్వభావము మీకు అలంకారంగా. స్త్రీకి అదే అలంకారం. ఇక్కడ ఆ మాటలు నేను చదివి నేను పెద్ద వ్యాఖ్యానం చేయను. అది క్రిందికి వెళ్ళి ఒక మాట చెబుతా. అప్పుడు వెంటనే ఈ దైవజనుడు పేతురు ఒక స్త్రీని కూర్చుని రాశాడు, పేరు పెట్టి రాశాడు, భార్యాభర్తలు పేరు పెట్టి రాశాడు. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అది ఆమె కొరకే రాశాడా? మీరును యోగ్యముగా నడుచుకొనుచు, అంటే మీరు కూడా ఆ ప్రకారం నడుచుకోండి అని. పైన స్త్రీల గురించి రాశాడు, క్రిందికి వచ్చేవాడు దంపతుల గురించి, అబ్రాహాము శారా భార్యాభర్తల గురించి రాశాడు. వారికే కాదు, ఈరోజు మనందరికీ రాస్తుంది, మీరు కూడా అలాగా. కాబట్టి శాంతిప్రియ, నీవు కూడా అలాగుండాలి అని. ఏమిటి ముసుగు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తే, ఇంక నేను కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం వాటన్నిటికీ నేను వెళ్ళడం లేదు. అది ఒక్క వచనమైన చదివితే మంచిదేమో. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఏమిటి ముసుగు స్త్రీకి? రెండు దయచేసి 11వ అధ్యాయం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ వచనం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. విన్నారండి? కాబట్టి ముసుగు ఏమిటి అంటే అది అధికార సూచన, సైన్ ఆఫ్ అథారిటీ. శాంతిప్రియ, నువ్వు వేసుకున్న ముసుగు ఏంటమ్మా? వెలపటికి అది వెలపటి అలంకారం, లోపటికి నీ హృదయంలో ఆత్మలో కాబో నీ భర్తలో నీకు ఉండబోనటువంటి విధేయత, నమ్రత, మృదుత్వం, సాత్వికం, దానంతటినీ కలిపితే నీ మీద వివాహమైన ఈ దినము నుంచి ఒక అధికారం ఒకటి ఉంది. ఆ అధికారం నాకు భర్తగా కాపోతున్న వెంకటేష్ అధికారం నా మీద ఉంటుంది అని. అధికారానికి మరి ఏం చేయమన్నాడు? రోమాపత్రిక 13వ అధ్యాయం వెళితే ఈ లోకపు అధికారాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అధికారం గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, దేవుడే అధికారాన్ని ఏర్పాటు చేశాడు. శాంతిప్రియ, ఈ అధికారం దేవుడే నీకు ఏర్పాటు చేశాడు. ఈ అబ్బాయి వెంకటేశ్వర దేవుడే నీకు భర్తగా నీకు ఉన్న ఇష్టపడి ఇస్తున్నాడు. కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసిన అధికారం, అది నా మీద ఉంది. నేను అధికారానికి లోపడాలి. రోమా 13వ అధ్యాయంలో దేవుని ప్రజలకు వ్రాస్తూ
లోకంలో అధికారులకు లోబడమని చెప్పి వ్రాసిన సందర్భం నేను జ్ఞాపం చేశాను, కానీ ఎక్కువ వ్యాఖ్యానించబడలేదు. కాబట్టి ఈరోజు ప్రతి స్త్రీ తన భర్త ఏడల భయం కలిగి, అంతేకాదు గౌరవం కలిగి, ప్రతి స్త్రీ తన మీద ఉన్న అధికారాన్ని అర్థం చేసుకొని అధికారానికి లోబడి ఉండడం అనేది అవసరం. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రిందటి సంగతి చెబుతున్నాను, ఇంకా ఎక్కువే, దాదాపు 45 సంవత్సరాల కిందటి సంగతి చెబుతున్నాను. నేను బాపట్లకు వెళ్ళే ఒక సందర్భంలో ఒక చెప్పారు, పలాని అప్పికట్టలో పలానాలు ఉన్నారు, పోయి ప్రార్థన చేసిరా అన్న అంటే, అప్పుడు వయసులో చాలా చిన్నవాడినే, అవివాహితున్నే. అలాగా అప్పికట్లకు వెళ్ళా, బాపట్ల దగ్గర వాళ్ళ ఇల్లు కనుక్కొని వెళ్ళా. ఇల్లు కనుక్కొని వెళితే నేను ఫలానా అనేటప్పటికీ ఆమె సాధారణంగా ఆహ్వానించి మంచం వేసి, అయ్యా కూర్చో, మంచం మీద దుప్పటేసి మంచు కూర్చో అయ్యా అన్నది. కూర్చున్నా. ఆమె ఒక సాప వేసుకొని కింద కూర్చున్నది. కూర్చున్న తర్వాత ఆ మాటల సందర్భం వచ్చింది ఇద్దరి మధ్య. ఆ మాటల సందర్భంలో ఆమె వయసు అప్పటికే దాదాపు 70 సంవత్సరాల వయసు, నా వయసు అప్పుడు దాదాపు 24 సంవత్సరాలు ఉంటుందో 25 సంవత్సరాలు ఉంటుంది అంతే. సరే అని చెప్పేసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వాక్యం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయబోతుంటే, మోకరించుతుంటే ఆమెన్నది, అయ్యా మా దేవుని కొరకు ప్రార్థన చేయన్నది. అయ్యమ్మ ఇంతసేపు చెప్పుకున్నది ఇదైతే ఇప్పుడేది చివరిలో మా దేవుని కోసం ప్రార్థన చేయమంటుంది. అబ్బా, మరి యేసుప్రభుడు ఇంకా ఏమి నమ్ముకోలేదు, ఇంత మాట్లాడింది కదా, మా దేవుని కోసం ప్రార్థన చేయమంటే ఏ దేవుని కోసం నేను ప్రార్థన చేయాలో మోకరించి తటపటా ఇస్తుంటే ఆమన్నది, అదేనయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయ అన్నది. ఎవరట? మా ఆయన. వారు పెద్ద కమ్మవారు. మరి ఇక్కడ పెద్ద కమ్మవారు ఉన్నారు, చిన్న కమ్మవారు ఉన్నారు, నాకు తెలియదు. కానీ ఆమె అన్నది, అయ్యా మా ఆయన క్షమించండి అయ్యా మా దేవుని కోసం ప్రార్థన చెయ్య. ఇందాక చెప్పారు కదా ఆ మాట. ఎవరో నేను తటపడాయిస్తుంటే అదేనయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయ అంటే, ఒక స్త్రీ ఇంత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా తన భర్త పట్ల తనకున్న గౌరవం ఎలాంటిదో. మా దేవుడు ఆయన నా దేవుడు. కాబట్టి మానవుడు దేవునికి ఎలాగ లోబడాలనో, ఒక స్త్రీ తన భర్తకు అలాగా లోబడడం అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకు. అందుకనే శారా అన్ని విషయంలో అబ్రహామును ఏమని పిలిచిందంట? యజమానుడు అని పిలిచింది. యజమానుడు అని ఎవడు పిలుస్తాడండి? దాసుడు. దాసుడు యజమానుని పిలుస్తాడు యజమానుడని. అయితే భార్య తన భర్తను ఏమండోయ్, ఇటు రండోయ్, అటు పొండోయ్, ఉన్నాడా, ఎక్కడాయినా కాదను. కొన్ని సందర్భాల్లో ఆ మాటలు మంచిదే, వద్దని అనడంలే. కానీ మరికొంతమంది ఇంకా అంటుంటారు, సరే ఇంకా ఇన్ని ఎక్కువ చెబుతుంటే ఇంకొక కార్యానికి వెళ్ళాలా. అందుకని మంచిదే, కొన్నిసార్లు ఇంట్లో పిలుచుకోండి, ఇబ్బంది ఏలే. ఒకసారి ఒక ఇంట్లో నేనున్నా దర్శించడానికి వెళ్ళి, ఆయన ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన భార్య ఇంట్లో ఉంది. అందులోకి ఆయన కార్ డ్రైవర్ వచ్చాడు, ఇంకా ఒక ప్యూన్ కూడా వచ్చాడు. అమ్మ సార్ ఎక్కడమ్మా అంటే, ఎక్కడికి పోయినాడు పో, నాకు తెలియదు ఆ పనిమాలినోడు. ఊరికన్నా ఎక్కడ పోయినాడు పోయి అంటే నాకు తెలియదంటే సరిపోయా. ఈ వీళ్ళు నోటి మీద చేపెట్టుకొని తలంచుకొని అదే పోతా బయటికి. ఎందుకు? మేము వచ్చి సారు గారు ఎక్కడమ్మా అంటుండే, ఎక్కడ పోయినాడు ఆ పనికి మళ్ళీ నాకు తెలియదు పో అంటే, వాళ్ళ సారు ఈమెకు భార్యకు పని. ఇవన్నీ జరుగుతున్నాయి నాడు ప్రపంచం. సరే, ఈ సందర్భంతా ఎందుకు చెప్పానంటే, ఒక స్త్రీ తన భర్తకు లోబడి దైవ నియమం. కాబట్టి శాంతిప్రియ వాక్యం చెబుతుంది, భార్య ఎఫెసీ 5:22 ప్రకారం అన్ని విషయంలో తన భర్తకు లోబడి ఉండాలి. ప్రభు నందు ఉన్న భార్య తన భర్త భయం కలిగి ఉండాలి. ఆ ప్రకారం దైవ నియమాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చచ్చు, ముందుకు సాగిపో.
ఇక చివరికి వచ్చాను. అంటే కొంచెం వెనక నుంచి వస్తున్నానని చెప్పాను. ఇప్పుడు చివరికి వస్తే ఆదికాండం 24వ అధ్యాయం. రిబ్కానేమో ముసుగు వేసుకుంటే ఈయనేం చేశాడు? 67వ వచనం చివరి భాగం. అతడు ఆమెను ప్రేమించెను. ముసుగు వేసుకున్నదని చెప్పేసి ఇంకా దుప్పటి కప్పడం కాదు. కొంతమంది ముసుగులు వేసుకుంటే అంటే వీళ్ళు ఇంకా దుప్పటి కప్పుతారు భర్తలు. దుప్పటి కప్పడం కాదు ఈడ. ఇంకా కొంతమందిని కూర్చి విన్నా నేను, చాలా విచారంగా దిండ్లు ముఖం మీద పెట్టి ఓతుతారట. ఇదేం దౌర్భాగ్యం అనిస్తూ అర్థం కాదు. భర్త ఏం చేయాలి మరి అలాంటి భార్యను? అతడు ఆమెను, రిబ్కా ముసుగు వేసుకున్నది, ఇస్సాకు ఆమెను ప్రేమించాడు. కాబట్టి వెంకటేష్ నీ జ్ఞాపం చేస్తున్నాను. అంటే కొన్ని మాటలు అంటున్నాను, కొంచెం డైరెక్ట్గా కూడా మాట్లాడడం అవసరమే, దాపెరికం లేకుండా. కొంతమంది పెళ్ళయిన తర్వాత కూడా ఏమంటారు తెలుసా? నేను మా అమ్మ నాన్ననే ప్రేమించేది నీకంటే అమ్మ నాన్న ప్రేమించేప్పుడు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఉండకూడదు. పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్నే ప్రేమించుకుంటా. అమ్మా నాన్నలు కూడా అంతే. ఏందిరా పెళ్ళి 4 రోజులు కాలే, నువ్వు పలకనేమిరా, ఇటు తిరగనేమిరా, చూడనేమిరా, ఇంటికే రావేంట్రా? మరి నీ ఇంటికే వస్తూ ఉంటే ఇంకా ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటాడు వాడు? లేకపోతే కనుక ఇంకేమేమో మాట్లాడతాం. ఇంకా ఎన్ని మీకు తెలిసినట్టు నేను చెప్పాల్సిన అవసరం ఈరోజు. ఎన్ని మాట్లాడతారో. వాడిని సుఖంగా ఉన్నీరు, ఆ పిల్లను సుఖంగా ఉన్నీరు, వాళ్ళు సుఖంగా కాపురం చేసుకోనీరు. తల్లిదండ్రులారా, జాగ్రత్త తీసుకోమని చెబుతున్నాను. ఒక్కసారి తల్లిదండ్రులు ఎవరైనా అబ్బాయికి పెళ్లి చేస్తే వదిలిపెట్టు, అమ్మాయికి పెళ్లి చేస్తే మర్చిపోండి. సంసారం వాళ్ళిద్దరిది. ఒకవేళ మిమ్మల్నే చూస్తుండాలా, మిమ్మల్నే ప్రేమిస్తుండాలా, మీ ఇంట్లోనే ఉండాలి. కొంతమంది చెల్లెళ్ళు కూడా అంతే. తోబుట్టులు ఉంటే అట్లా తిరుగుతాంట. కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఆడపడుచులు ఉంటారు కూడా ఆ ఇంటి పెళ్లి కూడా చేసుకోరు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళది ఇంకా ప్రక్కన. కానీ ఈ ఆడపడుచు అలాంటిది కాదులే. ఎక్కడుందో నాకు కనపడంలే. ఇక్కడ ఉందా? ఫస్ట్ లైన్లోనే ఉంది. అంటే సహజంగా ఉండేది నేను చెబుతున్నాను. నేను ఎక్కువ చెప్పొద్దంటే మానుకుంటాను. మీకు అందరికీ అర్థమవుతున్నాయి కాబట్టి. వాళ్ళ దాంపత్య జీవితంలో ప్రమేయం వద్దు. ఇంతకాలం మన పట్ల ఎంతో గౌరవం చూపించారు, మళ్ళీ ప్రేమించారు, మన గురించి శ్రద్ధ వహించుకున్నారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఏ భర్త అయినా, ఏ తల్లి స్త్రీ అయిన భార్య అయినా అమ్మ నన్ను మర్చిపోమని నేనేం చెప్పడం లేదు. బైబిల్ అసలు చెప్పదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలా. అంతకాలం వాళ్ళు చేశారు. చేతనేది మీరు అమ్మ నాన్నకు ఖచ్చితంగా తూచే తప్ప చేయాల్సిన బాధ్యత ఉంది. భర్త చేస్తుంటేనేమో ఈమెకు పుడుతుంటుంది, చేసుకున్నది కట్టుకున్నది ఉంటుంది భార్య. అంతేలే, మీరు ఎప్పుడు మీ అమ్మ మీ నాయన, ఇంకా మా అమ్మ నాయన చూసుకోవద్దని ఏమైనా బైబిల్ చెబుతుందా? ఈ అమ్మాయి కూడా అంతే, వాళ్ళ అమ్మ నాయన చూసుకోవద్దు, వెళ్ళొద్దని ఇంటికి బైబిల్ చెబుతుందా? కాబట్టి వెంకటేష్, శాంతిప్రియ ఇద్దరు అర్థం చేసుకోండి. మీరిద్దరూ ఇరుపక్షాల తల్లిదండ్రుల విషయంలో గౌరవం కలిగి సన్మానించి వాళ్ళ బాగుబోగులు మీ చేతనంత మటుకు విచారించండి, ప్రేమించండి, వారిని గురించి శ్రద్ధ తీసుకోండి. అయితే తల్లిదండ్రులారా, అనవసరమైన జోక్యం ఈ పిల్లల గృహస్థ జీవితంలో మీరు చేసుకోకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి వెంకటేష్ ఇది మొదలుకొని దేవుడు తనకు భారీగా అనుగ్రహించున్న శాంతిప్రియను ప్రేమించాలి. కాబట్టి వెంకటేష్కు ఈరోజు చెబుతున్నా, ఈ లోకంలో శరీరంలో జీవించేంత కాలం తను మొట్టమొదటి వ్యక్తి శరీర సంబంధంగా మాట్లాడితే తనకు ది ఫస్ట్ పర్సన్ శాంతిప్రియ. అమెరికాలో ఎన్నికలు జరిగితే వాళ్ళు అంటుంటారు, మన వాళ్ళు పెద్దగా అనరు. వాడు ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే, అంటే అధ్యక్షుడు
అయితే తన భార్యకు కూడా అధ్యక్ష స్థానం ఎంత గౌరవం ఉంటుందో అంత ఇస్తారు వాళ్ళు. మన దేశంలో ఉండదు కదా, ఆ దేశంలో ఆమెను కూడా ఒక అధ్యక్షురాలిగా చూసుకుంటారు. ఎంచుతారు వాళ్ళు, చూసుకోవడం కాదు, ఎంచుతారు వాళ్ళు. కనుక అది మనం చూస్తాం, అంత గౌరవం. ఈ రోజున పురుషుడు కూడా తన భార్య పట్ల అలాంటి గౌరవం చూపించాలి, ప్రేమను చూపించాలి. అంతేకాకుండా తన శరీరంలో ఒక భాగంగా గుర్తించి సమస్తం తనతో పంచుకోవాలి. కాబట్టి ప్రేమను గురించి మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తాం. వ్యాఖ్యానించబడలేదు కానీ ఒక్క పదం చెప్తాను అంతే. చాలా సందర్భాలు అదే చెప్తుంటాను. ప్రేమ స్వప్రయోజనమును కోరదు. ఏం చేస్తుంది ప్రేమ? చెప్పు. మాకు వినపడకపోతే మళ్ళీ ఆ అమ్మాయికి వినపడేటని చెప్పు. ప్రేమ ఏం చేస్తుందంట? స్వప్రయోజనం కోరదు. నేను తినాలి, నేను తాగాలి, నేను రెస్ట్ తీసుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, నా అవసరం తీరాలి, అది స్వార్థం, ఉద్దనం. అయితే పెళ్ళైన ఒక వ్యక్తి తన భార్య ప్రయోజనం చూడడం చాలా ప్రాముఖ్యం. కొంతమంది కంప్లైంట్, మాకు పెళ్ళిళ్ళు చేయడమే కాదు మళ్ళీ పంచాయతీలు చేయడం కూడా ఉంటుంటుంది మాకు. అబ్బాయి ఇలాంటి పంచాయతీలు మేము చేయము, కొంతమందిని ఎలగొడతాం డైరెక్ట్గానే. పెళ్ళి చేసేవరకే మా బాధ్యత, కానీ పంచాయతీ బయటకు చూసుకోకపోండి అని చెబుతాం. ఏమండి అని అంటే కనుక ఇక చాలా రకరకాలని చెబుతుంటారు. సరే, కాబట్టి వెంకటేష్ నీకు చెబుతున్నాను, బైబిల్ చెబుతుంది, నీవు ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహించిన ఈ అమ్మాయి శాంతి ప్రియను ప్రేమించాలి. శాంతి ప్రియను నువ్వు ప్రేమించడం అంటే ఏంటో కాదు, బైబిల్ చెబుతుంది. ఒకడు తన శరీరమును ప్రేమిస్తాడే తప్ప ద్వేషించడని. ఎవడైనా తన శరీరాన్ని ద్వేషిస్తాడంటే వాని గురించి ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలి వాని గురించి? ఈ మధ్య వింటున్నాం కదా, ఆ గోరి ఈ గోరి, ఈ గోరి ఆ గోరి అని, ఈ గోరీలో తిరిగే వాళ్ళ గురించి. అంతేకాదు శరీరాన్ని ఎవడు ద్వేషించడు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను ఈయనకు, వెంకటేష్కు, నీ శరీరం ఎవరో తెలుసా? ఈరోజు నుంచి నీ సొంత శరీరం ఎవరు తెలుసా? ఈరోజు నుంచి ఈయనకి ఇంకా అర్థమైనట్టు లేదు, అందుకే సూటిగా చెబుతున్నా. ఈరోజు నుంచి నీ శరీరం శాంతి ప్రియ. బైబిల్ చెబుతున్న మాట నేను చెబుతున్నాను, తీయడం లేదు. ఒక పురుషుడు తను ప్రేమించుకుంటాడే అలాగే తన సొంత శరీరాన్ని ప్రేమించాలి. ఎవడునో శరీరమును ద్వేషించేవాడు లేడు. శరీరం ద్వేషించేవారు ఎవరు అంటే బైబిల్లో ఒకడున్నాడు, దయాలు పెట్టినాడు, తన సొంత శరీరం గాయపరుచుకున్నాడు. ఈరోజు చాలామంది భర్తలు పడుతున్నాయి దయాలు. అందుకనే తన సొంత శరీరం, తన భార్య అన్న సంగతి గ్రహింపు కూడా లేకుండా భార్యను ఏమేమో చేయడం చాలా ఘోరమైన విషయం. ప్రతి స్త్రీ, ప్రతి భార్య తన పురుషుని యొక్క సొంత శరీరం. ఏ పురుషుడు తన శరీరంను ద్వేషించడు, ప్రేమిస్తాడు, ప్రేమించి పోషిస్తాడు, ప్రేమించి కాపాడుకుంటాడు, ప్రేమించి సంరక్షించుకుంటాడు, ప్రేమించి ప్రయోజనాన్ని చూస్తాడు. వెంకటేష్, నాకు తెలుసు వెంకటేష్ చాలా మంచి పిల్లోడే కనుక. అయితే పెళ్లి సందర్భం కాబట్టి చెప్పాలి, వీళ్ళిద్దరికీ కాదు, ఇక్కడ ఉన్నారు చాలామంది, వాళ్ళకు చెబుతున్నాను. ఇట్టిది భార్యాభర్తల సంబంధం. కాబట్టి ఇద్దరు వెంకటేష్ శాంతి ప్రియ వాక్యం చదువుకొని క్రమంగా సంగతులు అర్థం చేసుకొని మీ దాంపత్య జీవితాన్ని చక్కగా కట్టుకోండి. ముగింపులో ఎఫెసీ 5వ అధ్యాయం 21వ వచనం నేను జ్ఞాపకం చేస్తాను. వీళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాను. అయితే వాళ్ళిద్దరికీ క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఎఫెసీ 5వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తునందలి భయంతో
ఒకనికి ఒకడు లోబడి ఉండి. కాబట్టి ఆ మొదటి మాటే క్రీస్తునందలి భయముతో. కాబట్టి వెంకటేష్, శాంతిప్రియ మీరిద్దరు, శాంతిప్రియ నీ భర్త భయం కలిగి ఉండు, లోబడు. వెంకటేష్ నీ భార్య నీ సొంత శరీరం కూడా ఆమెను ప్రేమించు, ఆమె ప్రయోజనాన్ని విచారించు. అయితే వెంకటేష్, శాంతిప్రియ మీరిద్దరు కూడా క్రీస్తునందరి భయం కలిగి జీవించండి. క్రీస్తు ప్రభువుని ప్రేమించండి, క్రీస్తు ప్రభువును ఘనపరచండి, క్రీస్తు ప్రభువును సేవించండి. అట్లు క్రీస్తునందరి భయం కలిగి ఆయన మహిమ కొరకై మీరు జీవించండి. ఇది ప్రతి క్రైస్తవ కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు అంతా చేసేవాళ్ళు. వెంకటేష్ దేవుని మందిరం అంటే రావడము, ఓడడము, లేదా చాపలేయడము, మీటింగ్ సిద్ధపరచడము చేస్తాడు. అదే పెళ్ళైన తర్వాత ఏందయ్యా చాపలేయడం లేదంటే, అంకుల్ తెలుసు కదా పెళ్ళయింది, పెళ్ళైతే ఏమో కట్టేసిందా ఇంట్లో. కొంతమంది అలా చెబుతారు. బైబిల్ ఉన్నారు నేను చెప్పేవాళ్ళు, వారు మరీ పనికి మాలలో. అయితే నా సామెతల గ్రంథం అయిపోయి ఇప్పుడు ప్రసంగం అయిపోయి పరమగీతాలకు వచ్చా, నా దినపాటి భాగం. అక్కడ స్త్రీని గురించి ఒక చక్కని మాట రాశాడు. ఆమె పొలమును చూచి కొనును అన్నాడు. అయితే వీడోడు పనికి మాలినాడు. లూకా 14వ అధ్యాయంలో పొలమును కొన్న తర్వాత చూడడానికి పోయినాడట. అలాంటి వాళ్ళలో చేరద్దు నువ్వు, సరేనా? నాకు ఆ పనింది, ఈ పనింది, రాలేకపోయినా, చూడలేకపోయినా, చేయలేకపోయినా అంటే కుదరదు. భార్య భర్తలు మీరిద్దరూ చక్కగా ప్రభులో భయం కలిగి ప్రభు మహిమ కొరకు మీరు జీవించరు గాక. ఆరాధన ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసిన తర్వాత మైక్ ఇస్తారు, ఇవ్వండి ఇప్పుడే మైక్ వాళ్ళకు. వెంకటేష్ క్లుప్తంగా ఆరాధన చేస్తాడు, అలాగే శాంతి ప్రియ కూడా ఆరాధన చేసి ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించుకుంటారు. ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని మాకు దీవించు. ఎవరి బిడ్డలిద్దరినీ వారి ఐక్యత కొరకు మీరు సిద్ధపరచు. వారిద్దరూ మీ చేత కట్టబడిన గృహముగా, కుటుంబంగా, మీ వలన ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండే వారిని సిద్ధపరచు. ఈ మాటలు వారి హృదయాల్లో ఉంచు. ఇక్కడ చేరవచ్చిన పెళ్ళి ఏళ్ళు గడుస్తున్న చాలామంది మా కుటుంబాలు, మా భార్య భర్తల సంబంధాలు ఎలాగున్నాయి, తల్లిదండ్రులు పిల్లల సంబంధాలు ఎలాగున్నాయి సరి చేసుకోవడానికి కృప చూపండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పాపాలు క్షమించబడితే ఒండరుకునే ప్రేమ మా హృదయాల్లో ఉంటుంది. అంతేకాదు రాబోని లోక కళ్యాణం కొరకు సిద్ధపడి నరకానికి కాదు పరలోకానికి ప్రభువైన దేవునితో సదాకాలం వెళ్తాం. ఈ లోకంలో జీవించేంతకాలం దైవ ఆశీర్వాదం, నెమ్మది కలిగి జీవిస్తాం. వాక్యాన్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెయ్యి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతికున్న మా తండ్రి, మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధించడానికి తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. నిజంగా తండ్రి, ఒకప్పుడైతే నా పాపాన్ని బట్టి, నా అపరాధాన్ని బట్టి తండ్రి నేనైతే మరణానికి పాత్రున్నై ఉండగా తండ్రి, నీవైతే జగత్పునాది వేయబడక ముందే తండ్రి నీవు నన్ను ఏర్పరచుకొని నేను మరణించటం నీకు ఎంత మాత్రం ఇష్టం లేకుండా తండ్రి నీవైతే తండ్రి నీ కుమారుని ఈ లోకానికి పంపించి తండ్రి, నీ కుమారుని యొక్క రక్తము తండ్రి ఆ కరువరి శిలువలో కార్చి తండ్రి నా మరణాన్ని నుంచి నన్ను దూరపరిచిందని బట్టి నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి నీ కుమారుని తండ్రి నీకైతే తండ్రి జ్యేష్ఠునిగా ఉంచుకొని తండ్రి నీవైతే తండ్రి నన్ను కనిష్ఠునిగా స్వీకరించిన దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి నీ కుమారుని ద్వారా తండ్రి నీవైతే తండ్రి తానున్న చోట తండ్రి నేను కూడా ఉండులాగున తండ్రి నా కొరకు స్థలం సిద్ధపరచున్న దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి ఈ లోకంలో తండ్రి నేనైతే తండ్రి అనేక మార్లు తండ్రి తప్పిపోయి వస్తుండగా తండ్రి నీవైతే తండ్రి నీ వాక్యం ద్వారా నన్ను సరిచేసి తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి నన్ను సమకూరుస్తూ వచ్చిందని బట్టి నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి రేపైతే తండ్రి నీ రాకడ యందు తండ్రి నేనైతే తండ్రి నిరీక్షణ కలిగి తండ్రి నీ కుడిపాసం యొద్ద తండ్రి నేను కూడా వస్తాననేది భాగ్యం
భాగ్యాన్ని నాకు దయచేసిన దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అంతేకాకుండా తండ్రి నా యొక్క జీవితంలో తండ్రి ఈ యొక్క ప్రాముఖ్యమైన దినాన్ని తండ్రి నువ్వు ఏర్పరిచిన దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. నిజంగా తండ్రి ఈరోజు తండ్రి నిజంగా తండ్రి నీ దాసురాలను తండ్రి నా యొక్క జీవితంలో తండ్రి నాకు పాలిభాగస్తురాలుగా చేసిన దాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మేము ఇరువురం తండ్రి నీకు లోబడి తండ్రి నీ మహిమార్థం తండ్రి జీవించేలాగా మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి. మా యొక్క దిన విషయంలో కానీ తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీకు సాక్షులుగా తండ్రి నీ మహిమతో తండ్రి మేము నిన్ను ఎదుర్కొనే వారిగా ఉండేలాగా మీవే మాకు సహాయం దయచేయండి తండ్రి. సమస్తము చేసిన మీకు తండ్రి ఇన్ని విధాలుగా తండ్రి నాకు సహాయం చేస్తూ వస్తూ తండ్రి ప్రతి విషయంలో తండ్రి నన్ను సమకూరుస్తూ వచ్చి నీకు తండ్రి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. నా కొద్ది స్తుతి ఆరాధన తండ్రి త్వరలో రన్న యేసుక్రీస్తు నామంలో తండ్రి నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. అయ్యా ఈ విధంగా మేము సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా 4 జీవులు 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతలు వేవేల పరిశుద్ధులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతుండగా స్తుతులకు పాత్రుడి స్తోత్రాలకు అర్హుడైన దేవా నీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి అలాగే ఇప్పటి వరకు మీరు నాకు తోడుగా ఉంటూ నా జీవితం పట్ల మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా తల్లి గర్భమందు నేను రూపింపబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్న మీ కృపక మీ ప్రేమక మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా జీవితం అంతా నా బాల్య దినములన్నిటి నన్ను కాచి కాపాడుతూ నా యవ్వన కాలంలో మీరు నన్ను ప్రవేశపెట్టి మరి దినాన నన్ను కుటుంబంగా కడుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాకు ఇచ్చిన జీవిత భాగస్వామిని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి మేమిద్దరం ఇరువురు కుటుంబంగా కట్టబడి నీ సంఘంలో మేము చక్కగా ఉంటూ నీ నామానికి మహిమకరంగా మేమిద్దరం జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా ఎడల నీవు చేసిన ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా చిన్న ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వారిద్దరు లేచి నిలబడతారు. మీ అందరి ముందు మైక్ తీసుకోండి. సరే నిలబడండి, లేచి నిలబడండి. మీ బైబిల్ దగ్గర వచ్చేసింది, పక్కన పెట్టండి, కింద వాళ్ళ చేతి కానీ ఇవ్వండి, అటు పెట్టేసి. వారిద్దరూ ప్రమాణాలు చేస్తారు. కొన్ని నిమిషాల్లో మన వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. జాగ్రత్తగా ఓపికతో నిశ్శబ్దంగా ఉండి వినాలని మీకు మనవి చేస్తుంటున్నాను. నేను చెప్పే మాట నువ్వు చెప్పు, ఒక్కడే నువ్వు కాదు. సర్వశక్తి గల దేవుని ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన యేసు ప్రభు ఎదుటను నా రక్షకుడైన యేసు ప్రభు ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను వెంకటేష్ అను నేను శాంతి ప్రియ అను నిన్ను నా ప్రభువైన దేవుడే నన్ను ప్రేమించి తన చిత్త ప్రకారము నాకు స్నేహితురాలుగాను నాకు భార్యగాను
నాకు సహచరునిగాను నాకు సహచరునిగాను ఉండ అనుగ్రహించి ఉన్నాడని నా ప్రభువును స్తుతించుచున్నాను. నా ప్రభువును స్తుతించుచున్నాను. ఈ దినమున నా ప్రభు సన్నిధిని చేరి వచ్చిన వారందరి ఎదుటను దాంపత్య జీవితమునకు ఆటంకకరమైన బలహీనత ఏదియు నా యందు లేదని వెల్లడి చేయుచున్నాను. ప్రభువు తన చిత్త ప్రకారము శాంతి ప్రియా అను నిన్ను నాకు ఇచ్చి ఉన్నాడని నా ప్రభువును స్తుతిస్తూ ఈ దినమున శాంతి ప్రియా అను నిన్ను నా పెండ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును సుఖ దుఃఖముల యందును నిన్ను ప్రేమించి పోషించి పరామర్శించి నా జీవిత పాలి భాగస్థురాలు అని నా సమస్తమును నీతోనే పంచుకొని జీవితాంతము నీతోనే కాపురం చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. దేహములు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు ఆలయమని దాంపత్య జీవితమును సన్మానించి పరిశుద్ధముగా కాపాడుకొందునని ప్రమాణం చేయుచున్నాను. నీతో కలిసి దినమును వాక్యముతోను ప్రార్థనతోను ప్రారంభించి ఆ ప్రకారమే దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి నా ప్రభువును ఆయన సంఘమును మందిరమును ప్రేమించి నమ్మకముగా నా ప్రభువును సేవింతునని ప్రమాణం చేయుచున్నాను. నా రాబడి అంతటిలో ప్రభు భాగమును సంతోషముగా క్రమముగా నమ్మకముగా ప్రభువుకి ఇచ్చి ప్రభువును గణపరుతునని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మనలను ఎడబాపకుండునుగాక. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన యేసు ప్రభు ఎదుటను నా రక్షకుడైన యేసు ప్రభు ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను శాంతి ప్రియా అను నేను ఆరోగ్యవంతమైన సంతోషకరమైన సాధారణ దాంపత్య జీవితమునకు ఆటంకకరమైన బలహీనత ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. నా రక్షకుడు యేసు ప్రభు నన్ను ప్రేమించి వెంకటేశ్ అను నిన్ను నా జీవిత పాలి భాగస్థునిగా స్నేహితునిగా సహచరునిగా ఇచ్చియున్నాడని నా ప్రభువుని స్తుతించుచున్నాను. ఈ దినమున ప్రభు సన్నిధిని చేరి వచ్చిన వారందరి ఎదుటను శాంతి ప్రియా అను నేను వెంకటేశ్ అను నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. ఇది మొదలుకొని ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును సుఖదుఖముల యందును నిన్ను ప్రేమించి పోషించి
పరామర్శించి నా యజమానుడవని నా యజమానుడువని ప్రభువునందు ప్రభువునందు అన్ని విషయంలో అన్ని విషయములలో లోబడి నీకు లోబడి జీవితాంతము నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. మన దేహములు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఆలయమని దాంపత్య జీవితమును సన్మానించి పరిశుద్ధముగా కాపాడుకొందునని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి దినమును వాక్యముతోను ప్రార్థనతోనూ ఆరంభించి ఆ ప్రకారమే దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నీతో కలిసి నా ప్రభువును ఆయన సంఘమును ఈ మందిరమును ప్రేమించి నా ప్రభువును సేవింతునని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతట్లో ప్రభు భాగమును సంతోషముగా నమ్మకముగా క్రమముగా ప్రభువుకి ఇచ్చి ప్రభువును గణపరుతునని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మనలను ఎడబాపకుండునుగాక. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. చెప్పండి. ఆమేన్. ఇద్దరు చూడండి. వెంకటేష్ అటే చూడండి. మీరు శాంతి ప్రియాను వీరి ఇరువురు ఈ దినమున ప్రభు సన్నిధిని చేరువచ్చిన మీ అందరి ఎదుటను చట్టరీత్యా న్యాయయుక్తంగా జతపరచబడిన భార్యాభర్తలని వెల్లడి చేయుచున్నాము. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. సర్వశక్తి గల దేవుడు తన ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేయునుగాక. ప్రభు అయిన దేవుడు తన సన్నిధిని వారి మీద ఉదయింపచేయునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని కరుణించి వారిని ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సోదరుడు రాయ్ గారు అలాగే విజయవాడ నుంచి వచ్చిన అబ్రహాం సుధాకర్ గారు ఇద్దరు ఈ నూతన దంపతుల కోసం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన స్వామి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామంలో నీ బిడలముగా చేరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రియులు వెంకటేష్ శాంతి ప్రియులను ప్రభా, భార్య భర్తలనుగా ఒక కుటుంబస్తులనుగా నీ దయగల ఏర్పాట్లో జతపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూమి పునాదులు వేయబడక మునిపే నాయన మీరు వారి పట్ల కలిగి ఉన్నటువంటి నీ గొప్ప సంకల్పమును ఈ దినాన మేము చూస్తున్న రీతిగా నాయన మీరు నెరవేర్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు బిడ్డలను కూడా నాయన చిన్ననాటి నుండి నాయన మీరు ఇచ్చిన పోషణ బట్టి, క్రమశిక్షణ బట్టి, ఎదుగుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నాయన వారి ఇరువును కూడా ప్రభా ఆ రీతిగా ఇరు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున నాయన, అట్లాగే సంఘానికి మేలుకరంగా ఉండేలాగున, నీ పరిశుద్ధ నామానికి ఆశీర్వాదకరం మహిమకరంగా ఉండేలాగున వారి దాంపత్య జీవితమును ఆశీర్వదించమని కోరుకొనుచున్నాం. ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకొని ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండి నాయన, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఆదరించుకుంటూ నాయన ముందుకు ఒక మాదిరి క్రైస్తవ గృహస్థ జీవితాన్ని ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతుంటున్నాం. వారి దాంపత్య జీవితం ద్వారా ఇరు కుటుంబాల్లో నాయన సంతోషము ఆనందము ఎల్లప్పుడూ ఉంచమని వేడుకొంచున్నాం. అదే రీతిగా నాయన భవిష్యత్తులో నాయన వారిని ఆశీర్వదించి నాయన నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థన స్తుతి వందనములతో క్రీస్తు ప్రభు శక్తిగల నాంపేట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మహాపరిశుద్ధురా జీవాధిపతి యేసయ్య మీ కొందరాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం సిద్ధం చేసి వారు ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, ఏలుకోవాలని ఏలికలుగా మీరు చేశారు ప్రభా. ఆశీర్వదించిన ప్రధాని వెంకటేష్ శాంతి ప్రియుల పక్షంగా మీరు నెరవేర్చారు. మీ అనాది ప్రణాళిక సంకల్పాన్ని బట్టి వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక సియోను ప్రార్థనా మందిరంలో రక్షణ పొంది ఆధ్యాత్మిక ఎదిగిన వెంకటేశ్వర బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. స్థానిక ప్రభా సంఘ కాపరులు, దైవ సేవకులు, సంఘ పెద్దల విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా విజయవాడలో ఉన్న ప్రభా శాంతిప్రియ తల్లిదండ్రులతో బుట్టును బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇవన్నీ దశలో ఉండగా నా ప్రభా కాలేజీలో స్టూడెంట్గా యేసు ప్రభు నా రాజు, రక్షకుడు, నా దేవుడు, నా అధిపతి, నా నాయకుడని బాప్తిసం ద్వారా బహిర్గతంగా ఒప్పుకోలు చేసి నేను ఆమెను గణపరిచిన శాంతి ప్రియుని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సండే స్కూల్ టీచర్గా చిన్నపిల్లల పరిచయం మీరు వాడుకున్నారు. అందరి బట్టి మీకు వందనాలు ప్రభా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో ఉన్న ప్రభా ఇరుపక్షాల కుటుంబాలు, దైవ సేవకులు విజయవాడలో ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్కి సంబంధించిన దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు చేసిన ప్రార్థన ఫలితంగా తండ్రి మీ ప్రణాళిక సంకల్పాన్ని మీరు సిద్ధింపజేసి ఉదయకాల అభిషక్తులు దైవ సేవకులు అన్న తండ్రి ఆశీర్వాదకరంగా మీరు కుటుంబాన్ని మీరు కట్టారు ప్రభావ. ఫలభరితం చేయమని ఇరుపక్షాల కుటుంబాలకి ఆనందాన్ని అప్పుడు కలిగించిన మీ నామాన్ని ఘనత మహిమ తీసుకునేట్లుగా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని అభిషేకం నడిపింపుని మీరు అనుగ్రహించమని వాక్య వెలుగులో మరింతగా నప్పుతండి మీ సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా నీ కృపను పొడిగించమని మీరు సంతాన ప్రాప్తులుగా చేసినప్పుడు తండ్రి ఈ లోక సంబంధంగా తండ్రి అయా అభివృద్ధి, ఆనందము, ఆశీర్వాదము, సంతోషము, సంతానము, సమృద్ధిని సంతృప్తిని మీరు అనుగ్రహిస్తున్న ప్రభా. ఆధ్యాత్మిక తండ్రి నా ప్రభా అనేకమైన ఆత్మరక్షణార్థమై స్థానిక సంఘక్షేమాభివృద్ధి కోసం నీ నామ ఘనత మహిమార్థమై జీవించట్లు ఆయుత్తపరుచు ఇరుపక్షాల కుటుంబాలకి మేలుకరంగా బిడ్డను తీర్చిదమని నీ కృపాసు సమృద్ధిగా సంవిస్తారు కుమ్మరిస్తూ ఘనత మహిమ ప్రభావం పొందుకురమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి, కీర్తించి, ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ సాక్షి సంతకాలు చేయడానికి పెళ్లి కుమారుని తరపు ఒకరు, అలాగే పెళ్లి కుమార్తె తరపు ఒకరు రావాలని మీకు మనవి చేస్తున్నాం. చేశారా? సరే ఒకడు అదే సుందరరావు గారు ఇక్కడ జయన్ నుంచి, అలాగే మరి అమ్మాయి తరపు ఎవరో దయచేసి లేచిరండి మీరు కూడా ముందుకు. ఇప్పుడు వారిద్దరూ రిజిస్ట్రేషన్ వారి సంతకాలు పెడతారు. రండి, అంటే వెళ్ళండి, ఇద్దరు కూర్చోబెట్టి సంతకాలు చేయించు. ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉందాం. రండి గారు. ఈ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన పాటల ప్రతుల నుండి పాట సంఖ్య 5 పాడుకుందాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును. మీరందరూ కూడా కలిసి పాడవలసిందిగా మనం చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. అదే సమయంలో పాట కూడా పాడి దేవునికి మహింపరుద్దాం. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతును, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు,
సర్వశక్తి గల యెహోవాను నేను ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు. సర్వశక్తి గల యెహోవాను నేను నా సన్నిధి నిర్దోషిగా నడచిన నా సన్నిధి నిర్దోషిగా నడచిన నీతో నిబంధన నియమింతును నీతో నిబంధన నియమింతును నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను నీలో నుండి జనములు వచ్చును నీలో నుండి జనములు వచ్చును నీతో నిబంధన స్థిరపరతును నీతో నిబంధన స్థిరపరతును నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను యుగ యుగములు నీకు దేవుడను కానాను దేశము నీకొసగెదను యుగ యుగములు నీకు దేవుడను కానాను దేశము నీకొసగెదను నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను నిత్య స్వాస్థ్యమును నీకొసగెదను నీలో మహిమనే పొందెదను నీలో మహిమనే పొందెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను నిశ్చయముగా నిన్ను దీవించెదను. రమేష్ వస్తాడు. మరి ఒక సందర్భంగా ప్రార్థన చేస్తారు. తర్వాత ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా దగ్గర రండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు. మా ఆహ్వానం మన్నించి రాగలిగిన బంధుమిత్రాదులకు సంఘస్థులకు శ్రేయోభిలాషులకు పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కింద పక్క లెఫ్ట్ సైడ్ వచ్చి నాన్ వెజిటేరియన్ సిట్టింగ్ భోజనాలు పెట్టాం. రైట్ సైడ్ ముందు భాగాన అందరికి కూడా నాన్ వెజిటేరియన్ బఫే ఏర్పాటు చేసింది. అటు మీరు భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి చేయటం అనేది. వివాహం అనంతరము అమ్మాయి అబ్బాయి కింద రిసెప్షన్ ఉంటుంది, ఎవరన్నా కలవాల్సిన వాళ్ళు అక్కడ కలిసి వెళ్ళండి. ఇస్తున్నాము. వివాహ సందర్భంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇద్దరు పట్టుకోండి, ఈ చేత పట్టుకో, మీరు చేయి చాపండి. అట్లా ముందుకు రా అది ఆమె కనపడి. రైట్. మీరే రండి. పట్టుకోయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నూతన దంపతుల బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెంకటేష్, శాంతిప్రియ వారిద్దరిని ఒక కుటుంబంగా భార్యాభర్తలను జతపరిచారు.
మీ దీవెనలో వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాం. ఇద్దరు క్రీస్తునందుల భయం కలిగి ఓనరుల పట్ల వారి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుచు ప్రభువును ఘనపరుస్తూ క్రీస్తు ఆధారంగా కేంద్రంగా వారు తమ కుటుంబాన్ని కట్టుకోవడానికి సాయం చేయండి. ప్రభును, ప్రభు మందిరాన్ని, సంఘాన్ని ప్రేమించి ఈ వయసులో వారు చేయవలసినంత అని పరిచర్య సేవ వారు జరిగించుదురుగాక. దేహంలో మంచి ఆరోగ్యంతో ఉంచండి. దయల సమయంలో చక్కని సంతానం చేత వారిని ఆశీర్వదించి వారి సంతోషాన్ని అభివృద్ధిపరచు. వారి ఐక్యత ఇరుపక్షాల తల్లిదండ్రుల కుటుంబాలకు, దేవుని ప్రజలకు ఎంతో సంతోషదాయకంగా, ఆశీర్వాదకరంగా, మీ మహిమార్థంగా ఉండి దయచేయండి. వారిని మీ దయగల్లో కాపాడి భద్రపరిచి హస్తాలు సమర్పించుకుంటూ లూకా 24:15 యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన వారి మాట నెరవేర్చమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన దీవెనలు మనందరికీ ఈ నూతన దంపతులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. వారు ముందుగా వెళ్తారు. మీరందరూ అలాగే కూర్చోండి దయచేసి. అలాగే కూర్చోండి దయచేసి, లేవద్దు. వారు ముందు కిందికి వెళ్తారు. అక్కడ రిసెప్షన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వారిని కలుసుకోవచ్చు. అందరూ ఒకేసారి కలుసుకోవడం కష్టమైతే భోజనం చేసిన తర్వాత కలుసుకోండి. కలుసుకున్న తర్వాత పోయి వెళ్ళి భోజనం చేయండి. ఇప్పుడు వారిద్దరు కిందకి వెళ్తారు. పదండి, చేపట్టుకోమా, చేపట్టు. ఒక పాట పాడుతూ ఉంటారు. పాట సంఖ్య 6 పాడుకుందాం. ఆశీర్వాదములు మా మీద. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద గృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు గృమ్మరించుము దేవా. ఓ దేవా పంపించవయ్యా నీ దీవెనాధారలను, మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ